నుంచి అంటే కొద్ది రోజుల క్రితం నుంచి ఇటు హరిబాబుకు ఇంట్లో ఆస్తి పంపకాల వివాదం కూడా తలెత్తింది. అక్కడ ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పడుతున్నారు. కానీ ఇప్పుడు వైష్ణవిని ఇటు ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వైష్ణవిని ఎందుకు చంపాల్సి వచ్చింది, కత్తితో అంత కత్తి పోట్లు పొడిచి చంపాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇటు పోలీస్ స్టేషన్ లోపల హరిబాబు లొంగిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే హరిబాబు యొక్క వికృత చర్యలకు ఇటు తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆ పోలీస్ స్టేషన్ ముందు అర్థనాదాలు చేస్తూ కూడా అతన్ని శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి, ఉరిశిక్ష వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. యాక్షన్ తీసుకోకపోతే తామే అతన్ని చంపేస్తామంటూ కూడా అమ్మాయి తరపున బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున కూడా ఇటు నిరసన వ్యక్తం చేస్తూ కూడా ధర్నా చేస్తున్నటువంటి హరిబాబు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? హరిబాబు కుటుంబ సభ్యులు ఇటు ఆస్తి వివాదాల నేపథ్యం లోపల ఇప్పటికి కూడా దూరంగానే ఉన్నారు. ఈ విషయం తెలిసినా గానీ ఇటు ఎందుకంటే అమ్మాయి ఇద్దరు కూడా ప్రేమించుకున్నటువంటి సందర్భం లోపల వాళ్ళు వ్యతిరేకించారు. అప్పంచెల్లి ఇటు తల్లిదండ్రులతో హరిబాబు వైష్ణవి ఇద్దరు దూరంగానే ఉంటున్నారు. హరిబాబు మొత్తం కూడా తల్లిదండ్రులతో దూరంగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు వైష్ణవి చనిపోయిన తర్వాత కూడా వారు ఇక్కడికి రాలేదు. వారు తమ కోడలను చూసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఎందుకు హరిబాబు వైష్ణవిని చంపాల్సింది వచ్చింది అనేటువంటిది అయితే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పోలీసు అదుపు లోపల ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు సాయంత్రం సమయం లోపల మీడియా సమావేశం పెట్టి హరిబాబు వైష్ణవి పైన ఎందుకు కత్తితో అంత దారుణంగా పొడవాల్సిన పరిస్థితి వచ్చిందో తెలిపేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో మొత్తంగా రాతి భార్యతో చిన్నపాటి గొడవ కారణంగా భర్త కత్తితో ఆమెపై దాడికి తెగబడ్డాడు. ఈ నేపథ్యంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుట్న స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తరలించినప్పటికీ మార్గ మధ్యలోనే భార్య కనుమూసిన పరిస్థితి. దీంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా కూడా అటు పిఎస్సి ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కఠినంగా నిందితుడిని శిక్షించాలి అంటూ కూడా అటు ఏదైతే వైష్ణవి కుటుంబ సభ్యులు ఉన్నారో వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా భార్య మరణించిన అనంతరం అతను నేరుగా పిఎస్కు వెళ్లి లొంగిపోయిన సిచ్యువేషన్ నెలకొంది. అయితే స్పాట్లోనే భార్య వైష్ణవి మృతి చెందిన పరిస్థితి స్థానికంగా కూడా కలకలం రేపుతోంది. ఈ ఘటన అంతా కూడా కోరుట్లలో చోటు చేసుకుందని చెప్పాలి. కుటుంబ సభ్యులు మాత్రం అతన్ని విడిచిపెట్టొద్దు, ఖచ్చితంగా కఠినమైన శిక్ష అమలు చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళ అమ్మనే చెప్తాను ఊళ్ళో వాళ్ళ అమ్మ గోడ్ల చుకున్నది, వాళ్ళ అమ్మనే చంపేస్తాం వద్దు అది చంపేస్తాం 3 రోజుల చంపేస్తానని చంపేసింది. ఆయన శిక్ష పడలే. మీ వల్ల కాకపోతే చెప్పుర్రి, మేము చంపేస్తాం. మీ వల్ల కాకపోతే చెప్పుర్రి. వాళ్ళ అమ్మనే చెప్తాను ఊళ్ళో వాళ్ళ అమ్మ గోడ్ల చుకున్నది, వాళ్ళ అమ్మనే చంపేస్తాం వద్దు అది చంపేస్తాం 3 రోజుల చంపేస్తానని చంపేసింది. ఆయన శిక్ష పడలే. మీ వల్ల కాకపోతే చెప్పుర్రి, మేము చంపేస్తాం. మీ వల్ల కాకపోతే చెప్పుర్రి. మొత్తంగా చిన్నపాటి గొడవ ప్రాణాలు తీసిందని ఘటన కోరుట్ల జిల్లాలో చోటు చేసుకుంది. మొత్తంగా అక్కడ స్థానికంగా కూడా కుటుంబ సభ్యులైతే తీవ్రంగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ కూడా వైష్ణవి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వైష్ణవి కుటుంబ సభ్యులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. పిల్లని అని వాళ్ళిద్దరు అన్నదమ్ములు మొగడు అలా ఇంట్లో వచ్చి చంపారు సార్. ఆ పిల్ల ధైర్యవంతురాలు. వీడియో తీసిన వల్ల ఆ వీడియోలలో ఆ పిల్లాడు ప్రేమించిండు. నాకు ఆ పిల్ల కావాలని పట్టుబట్టిండు. పట్టుబడితే మేము ఇయ్యం, ఆ పిల్లాడు మాకు నచ్చదు, మేము ఇయ్యమని మేము సపడకున్నాం. ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతానన్నాడు. చచ్చిపోతానంటే ఆ తల్లిదండ్రులు చూసి ఆ పిల్ల అద్దురా అంటే ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతాను. మందు కూడా తాగిండు సార్, మందు కూడా తాగిండు. వాళ్ళంతా ఆ పిల్ల కాకపోతే నేను బతక, ఆ పిల్ల కావాలి నాకు, ఆ పిల్ల కావాలి నాకు అని వాళ్ళంతా నిడిచిపెట్టి వచ్చి పిల్లని తీసుకొని పోయి గుళ్ళ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే వీళ్ళంతా చూసి ఏం చేసారు, పోని బతకంతి, పోని ఈయనకానిచ్చేదే ఇంకొనికానిచ్చేదే, పోని బతకని అని ఆయనకి అంటగట్టినాం. వల్ల వాళ్ళందరూ వచ్చి ఈ పిల్లని చంపుతాం మేము
నా కొడుకును ఇంకో పెళ్లి చేస్తానన్న వాళ్ళ తల్లి అంటే ఇంట్లో ఉన్నది కదా, ఇంట్లో ఉన్నది నెట్ తీసుకుపోయి సంవత్సరం అనుకున్నాం సారు, ఇంట్లో పెట్టుకున్నాం. అవసరం అవుతుంది. ఇప్పుడు మా చెల్లి ఏంటంటే ప్రెగ్నెంట్. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న టైంలో కూడా జాలి దయాకరణ ఇవి లేకుండా ఇప్పుడు 2 పానాలు తీసిండు లోపల నా పాపని. ఇప్పుడు మా చెల్లి ఇద్దరిని చంపిండు. ఫస్ట్ ఏమో ఆయన మంచిగా ఉండే నల్లి లేక ఉండుకుంటా నమ్మించి దెబ్బ తీసిపోయిండు. ఇప్పుడు రాత్రికి రాత్రే ఎంత నమ్మించినా అంత నమ్మించిండు. ఎన్ని రోజుల కాడికి మూగ కూడా ఉన్నాడు. మూగ ఉంటే ఎందుకుంటున్నావు ఇట్లా అనుకున్నాం కానీ ఈ పరిస్థితి వాళ్ళ ఇంటోళ్ళకైతే అస్సలు ఇష్టం లేదు. ఆ పిల్లాడు ఏం చేసాడు, నాకు ఈమెనే కావాలని సూసైడ్ చేసుకొని చేసి అట్లేసి ఇట్లేసి మొత్తానికైతే వీళ్ళు జాలిపడి ఆ పిల్లలు ఎక్కడ చచ్చిపోతారని వీళ్ళు జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకున్నారు. ఈ జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే మంచిగా ఆపాల్సింది పోయి నీకు ఒక పెద్ద ఇల్లు పెద్ద రూమ్ ఇచ్చి నిన్ను మంచిగా చూసుకుంటే నువ్వు ఇంచు కూడా జాలి లేకుండా నువ్వు చంపి ఎట్లా పోయినావు అన్నది ఇదంతా మీరే చూసుకోవాలి. మీరు ఎట్లా ఎత్తారో తెలియదు. వాళ్ళకైతే శిక్ష పడాలి. ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని చంపిండు కాబట్టి ఖచ్చితంగా మీ రియాక్షన్ గ్యారెంటీ తీసుకోవాలి. ఆయన గురించి శిక్ష పడాలి. ఇది మాత్రం పక్క. చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చినాక మీ ఇంటికి మీరు ఓన్రి భార్య భర్తలు బతుకురంటే వీళ్ళు భార్య భర్తలు వెళ్ళిపోయినాక అక్కడికి పోతే ఏమన్నా అంటే నేను ఆ పిల్ల నాకు వద్దు, నా అన్నమ్మలకు ఇష్టం లేదు, నా కొడుకులకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, ఆ పిల్ల నాకు వద్దు, నేను ఇంట్లో ఉంచుకోనని చెప్పి ఇచ్చిపెట్టిండు. ఆ కొడుకు ఏమన్నాడంటే మీ ఇంట్లో అమ్మ నాకు ఒక అందరి కొడుకులకు మటుకు ఇల్లు ఇచ్చినాయి కదా, నాకు ఒక ఇల్లు నా భార్య నిద్ర ఉంటా అంటే నాకు ఇష్టమైన కోడలు కదా దాన్ని చంపేస్తా, దాన్ని ఇచ్చిపెట్టు, అది మనకు వద్దు అని చెప్పి వెళ్ళ కొడితే మీరు ఏడు ఉండాలని చెప్పి అత్త ఇంట్లో ఉన్నాడు. ఒకటి పొలం కదా అని చెప్పి ఇంట్లోకి వచ్చి ఉన్నాడు. ఉండి ఇట్లనే మంచిగా పడుతుంది. ఒక తెల్లని దాకా తిరుగుతాడు, తల్లి దగ్గర పోతున్నాడు. రాత్రి ఒకటేగా ఫోన్ చేస్తాడు తల్లి. ఈడు పోవుడు అతడు ఎటు పోతున్నావు పిల్లగా అని అంటే ఎటు లేదు అక్కడ వేస్ట్ అని చెప్పుకుంటూ ఉన్నాడు. అటు పోయి ఇప్పుడు 5 నెలలు అయింది. హాస్పిటల్ జాబ్ చేస్తాడట. అయితే ఇప్పుడు 5 నెలల గర్భవతి అయింది. 5 నెలలు పడ్డాయి. ఇప్పుడు పడ్డాక రోజు మా అమ్మ ఇంటికి పోతాను. మొన్న 3 రోజుల కింద మా అమ్మ ఇంటికి పోతా అని చెప్పి తోలుకొని